హ్యాపీ రిటైర్మెంట్ అని పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే కొద్ది నిమిషాల్లో చెప్తాను. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కూడిక, దేవుడు అనుమతిస్తేనే జరిగేటటువంటి కూడిక. వారు ఆ రీతిగా భావించారు కనుకనే ఒక స్పెషల్ థ్యాంక్స్ గివింగ్ని దేవునికి సమర్పించే ఉద్దేశంతో మరి ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మనమందరము శ్రద్ధ కలిగి ఈ కూడికలో పాలుపంపులు పొందుకుందాం. దయచేసి ఒక చిన్న గమనికండి, తప్పుగా తీసుకోవద్దు. మనము కూడుకున్నటువంటి ఈ ప్రాంగణము దేవుని పరిశుద్ధ మందిర ప్రాంగణము కనుక మనము కొంచెము శ్రద్ధ కలిగి క్రమశిక్షణతో మనం ఉందాం. దయచేసి మీరు అన్యదా భావించకపోతే మీ మొబైల్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకొని ఉంటే మంచిది. వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ క్రమమైన కూడికకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉంటుందని ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మనము ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. మన మధ్యలో సహోదరి ఎం జ్యోతి లియో కుమారి గారు ఉన్నారు. వారు రవికుమార్ గారి అక్కగారు. వారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయగా ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. వారు ప్రార్థించే సమయంలో మనమందరం తలడు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. గౌరవనీయులైనటువంటి పెద్దలు, సహోదర సహోదరిమణులు, ప్రియమైనటువంటి ఆత్మీయులకందరికీ కూడా ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భానికి ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఎన్నో సంవత్సరాలు నిబద్ధతతో కష్టపడి తన బాధ్యతలు నిర్వహించిన మా మరదలు గారైన అమృతవల్లి వారి యొక్క పదవీ విరమణ సన్మానానికి మనము రావటం ఎంతో ఆనందకరమైన విషయం. దేవుడు వారికి అప్పగించిన పనిని విశ్వాసంతో పూర్తి చేసి కుటుంబానికి, సహోద్యోగులకు, సమాజానికి మంచి మాదిరిగా నిలిచిన ఆమె జీవితాన్ని మేము దేవుని కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుంటున్నాము. రిటైర్మెంట్ అనేది సేవ ముగింపు కాదు, అది దేవుడు ఇచ్చిన మరో క్రొత్త అధ్యాయం, అది ప్రారంభం. ఇప్పటి వరకు వారు శ్రమించినట్లే ఇక ముందు దినాలలోనూ ఆరోగ్యముతో, సమాధానముతో, ఆనందముతో జీవించి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండనట్లు ఆమె జీవితం ముందుకు సాగాలని మనందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, స్తోత్రం నాయన. మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటున్నాం. జీవం గల దేవ, సజీవుడమైన దేవ, సర్వశక్తిమంతుడమైన దేవ, నిత్యుడమైన తండ్రి, ఘనత, మహిమ, ప్రభావములకు అర్హుడమైన ప్రభువ, నీవు పరిశుద్ధుడవు తండ్రి, నీవు స్తుతులకు పాత్రుడవు తండ్రి. నాయన ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువ నాయన మరి అమృతవల్లి యొక్క పదవి విరమణ ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మేము మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానిస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమం అంతటినీ మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆది నుండి అంతం వరకు మీరు నడిపించండి ప్రభువా. నిజంగా 33 సంవత్సరాలు ప్రభువా ఎంతో కష్టపడి నిబద్ధతతో నాయన సమాజానికి తన అనేక విద్యార్థుల జీవితాలలో క్రొత్త వెలుగును నింపినటువంటి నీ దీన దాసురాలని ప్రభా చక్కటి ఆరోగ్యమును, బలమును ఇచ్చి కాపాడి నాయన ఆ బిడ్డను ఎన్నో విధములుగా హెచ్చించిన విధమును బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఎంతో ఆరోగ్యంగా ఈ యొక్క పదవి విరమణ చేయటానికి ప్రభా మీ మహాకృప చూపి ఉంటున్నారు తండ్రి. ఎంతోమందికి లేని ధన్యత ఆ బిడ్డకి ఇచ్చి ఉన్నారు. అవును తండ్రి, మీరు అన్నారు మిమ్మును కూర్చి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగు ఈ కార్యక్రమం నడిపించమని ప్రార్థించి అడిగి థ్యాంక్ యూ. ఏదో హ్యాపీ రిటైర్మెంట్ అని బోర్డు పెట్టాం, సోఫాని ఖాళీగా ఉంచాం, కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం. ఏదో అసంతృప్తిగా ఉంది కదా, అసంపూర్ణంగా ఉంది కనుక మరి ఈ సమయంలో అమృతవల్లి గారిని అలాగే రవికుమార్ గారిని మనం వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. కుటుంబ సభ్యులు దయచేసి వారిని వేదిక మీదకి తీసుకుని వచ్చి మరి సిద్ధపరిచినటువంటి సోఫాలో వారిని కూర్చోబెట్టినట్లయితే మనము ముందున్న కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. అభిషేక్ మరియు కుటుంబ సభ్యులు దయచేసి అమృతవల్లి గారిని అలాగే రవికుమార్ గారిని
వేదిక మీదకి తీసుకొని రావాల్సిందిగా ప్రభు పేరు. లలితమ్మ గారు ఉన్నారండి, వారు ముందుకు వచ్చి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. కీర్తనలు 103వ అధ్యాయము మొదటి 18 వచనాలు వారు చదువుతుండగా మనం కూడా బైబిల్స్ తీసి గమనిద్దాం. ఏర్పాటు చేయబడిన వాక్య భాగము దావీదు కీర్తనలు 103వ కీర్తన చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధి నీ ప్రాణము విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కృతదగుచుండునట్లు మేలుతో హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పూయినట్లు వాడు పూయును. దేవుడి వాక్యం దీవించునుగాక. చదివి వినిపించిన లలితమ్మ గారికి కుటుంబ పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి మనము హ్యాపీ రిటైర్మెంట్ అమృతవల్లి గారు వారి 33 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రొఫెషనల్ కెరీర్ను ముగించుకొని దాన్ని ఉద్దేశించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచడానికి ఏర్పరచుకున్నటువంటి కూడికలో మనం భాగస్థులుగా ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు వారి పట్ల ఎంతో గొప్ప కార్యక్రమాలు చేసి వారిని ఇక్కడి వరకు నడిపించున్నారని నేను వారి గురించి వారి కుటుంబం గురించి తెలిసిన వారిగా నమ్ముచూ ఉన్నాను. మనము అనేక మందిగా మనము వారి చేత ఆహ్వానింపబడి ఉన్నాం. మేబీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, కలిసి పనిచేసినటువంటి వారు కావచ్చు. మరి ఈ సమయంలో వారికి మీరు శుభాకాంక్షలు తెలియపరిచి వారిని మరి విష్ చేయాలనుకుంటే ఈ సమయాన్ని మేము అప్పగిస్తున్నామండి. క్లుప్తంగా 1 లేదా 2 నిమిషాల్లో మీరు చెప్పాలనుకున్నటువంటి ఆ శుభాకాంక్షలు తెలియపరచవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తూ ఈ సమయాన్ని, అంటే నేను ఎవరు పేర్లు చెప్పడం లేదు కానీ స్వచ్ఛందంగా మీరే వారికి, ఎందుకంటే వారిని సన్మానించడానికి సత్కరించడానికే మనం ఇక్కడ కూడుకున్నాం, వేరే ఉద్దేశమే కాదు. కానీ కనుక మరి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకొని దయచేసి ఒకరొకరుగా ముందుకు వచ్చి వారికి క్లుప్తమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాకాంక్షలు. రిటైర్మెంట్ లైఫ్, యాక్చువల్లీ లైఫ్ అనేది రిటైర్మెంట్ లేదండి. యాక్చువల్లీ లైఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ 60. ఓకే, వీ మే రిటైర్ ఫ్రమ్ అవర్ డ్యూటీస్, అవర్ అఫీషియల్ డ్యూటీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, but there is no retirement. So my dear friend, she is very well known person. We stay in the same colony. తనకి ఒక పేరు పెట్టాను నేను, PP. ఏమై ఉండొచ్చు? PP. పేరెంట్స్ కంటే కూడా ఎంతో బాధ్యతగా తను ప్రేయర్ లిస్ట్ తయారు చేసుకొని, ఓకే, లిస్ట్ ఆఫ్ ప్రేయర్, 2nd P, and 3rd P ఈజ్ ఏ ప్రేయర్.
సో పేరెంట్స్ కంటే ఎక్కువగా తన ప్రేయర్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ప్రేయర్ చేస్తూ ఉంటారు తను. ఇది రియల్లీ గ్రేట్ అండి. నా జీవితంలో నాకంటే ఎక్కువగా మా పిల్లలకి, మా కుటుంబం కోసం అలాగే ఎంతమంది పేర్లు తను రాసుకుని ఉన్నారు. వన్ డే షీ షోడ్ మీ ద లిస్ట్ ఆఫ్ ద ప్రేయర్స్ అండ్ ద పర్సన్స్ నేమ్స్ అండ్ వాట్ దేర్ రిక్వైర్మెంట్. సో ఆ విధంగా తన ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, మళ్ళీ మన స్పిరిచువల్ లైఫ్లో కానివ్వండి, ఎంతగానో తను దేవుని యొక్క ఇదిలో ప్రార్థన చేస్తూ మనందరినీ కూడా ఎంతగానో, అలాగే మా కాలనీలో సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఏమన్నా ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా తను చాలా సౌమ్యంగా కనిపిస్తారు, బట్ బ్యూటిఫుల్ వాయిస్ ఈజ్ హ్యావ్. ఇంకా ఇది రాయలసీమ, మా హస్బెండ్కి కూడా దూరం చుట్టాలే వాళ్ళు. ఇంకా రాయలసీమ సైడ్ వెళ్ళారంటే తను కూడా పాటలు పాడడం అవన్నీ ఓకే. మన చర్చిలో పాడకపోవచ్చు, బట్ బయట ఎక్కడైనా ఛాన్స్ దొరికింది అంటే షీ విల్ నాట్ లీవ్. అమృత గారి యొక్క పదవీ విరమణ శుభాకాంక్షలు ఒక చిన్న కవితలో. అమృతమైన మీ పేరు లాగానే అందరికీ ఆనందం పంచి, మీ జీవితం జ్ఞానదీపం వెలిగించిన గురువుగా, ప్రేమ సందేశం పలికించిన గాస్పెల్ గాయనిగా, కాలేజీ గడియారాలు మోగిన ప్రతి వేళలో మీ బోధనలు మార్గదర్శకమయ్యాయి. షీజ్ అ టీచర్. ఇక్కడ ఎంతమంది టీచర్స్ ఉన్నారో నా 2 చేతులు పెట్టిది మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ద టీచర్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ 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 హార్డ్ అండ్ అట్ ద సేమ్ టైం మాతృదేవో భవ, ఆ తర్వాత ఏమన్నారండి, గురుదేవో పితృదేవో భవ, గురుదేవో భవ 3 దాంట్లో ఉన్నారు. పేరెంట్స్ తర్వాత హూ ఇస్ ద టీచర్? టీచర్ దేవునితో సమానంగా వాళ్ళు, అంటే దేవునితో సమానం అంటే దేవునికి సమానమైన వాళ్ళు ఎవరూ లేరనుకోండి, బట్ ఆ విధంగా మనల్ని తీర్చిదిద్దుతూ ఒక స్టూడెంట్స్ యొక్క లైఫ్ ఎలా ఉండాలి, ఎలా నడవాలి అనేది వారి యొక్క ఉద్యోగంలో ఎంతగానో మేము విన్నటువంటి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి నా స్టూడెంట్ అండి అంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి అటువంటి అనుభవము, వారికి ఉన్నటువంటి అలాంటి ఈజ్ ఏ ప్రొఫెషనల్. సో భగవంతుడు తనని అలాగే ఎన్నుకున్నందుకు దేవునికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అక్కల ఆప్యాయతలు నిలయంగా చిరునవ్వుతో అందరినీ పలకరించే మనసున్న మనిషిగా మాకెంతో ప్రియమైన వారు మీరు. ఇది కొత్త ప్రయాణానికి నాంది. మీ రిటైర్మెంట్ లైఫ్ ఇస్ కొత్త ప్రయాణానికి నాంది. ఆనందాలతో నిండిన జీవితానికి ఆహ్వానం. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఎంజాయ్మెంట్. వాళ్ళకి ఏమన్నా కోరికలు ఉన్నప్పటికీ కూడా అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అనేసి తిరగడానికి అన్నగారు కూడా, రవి అన్నగారు తను కూడా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఏఈగా రిటైర్ అయ్యారు. సో వాళ్ళిద్దరి జీవితాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మీ యొక్క దేవుడు బాగా ప్రసాదించాలని, మీ గానము మీ ప్రేమయు ఇంకా ఎంతో హృదయాలను తాకాలని అమృత గారికి హృదయపూర్వకంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆరోగ్య అష్టైశ్వర్యాలతో దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, సంఘ కాపరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవరైనా అండి, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే కొలీగ్స్ కావచ్చు, చర్చ్ మెంబర్స్ కావచ్చు. గౌరవనీయులైన మేడం గారికి మరియు సార్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి బంధువులకు, మిత్రులకు, మేడం వాళ్ళ సహోద్యోగులకు, స్టూడెంట్స్కి అందరికి కూడా శుభ సాయంత్రం. నేను నల్లవాలో చదువుకున్న మేడం వాళ్ళ స్టూడెంట్ను 2009-11 ఇంటర్మీడియట్. అప్పుడే మేడం వాళ్ళు కూడా వచ్చారు. అద్భుతంగా మేడం వాళ్ళు, నిజంగా మేడం వాళ్ళ పేర్లోనే ఉన్నది అమృత వల్లి. వల్లి అంటే తీగ, అమృతం విద్యార్థులకు, అంటే అమృతం అంటే మరణం లేనిది, మృతం లేనిది అమృతం. వాళ్ళ జీవితాన్ని చాలా నిజంగా సార్థకం చేసుకున్నారు. ఎంతో మృదు మధురంగా లెసన్ చెప్తే ఎట్లాంటి మొద్దు స్టూడెంట్ అయినా సరే, ఇంకా టాప్ వాళ్ళు ఇంకా టాప్. 95 మేడం వాళ్ళ సబ్జెక్ట్లో. ఫస్ట్ ఇయర్లో 85, సెకండ్ ఇయర్లో 95. తర్వాత 2019లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా క్వాలిఫై అయ్యాను.
పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో గోల్డ్ మెడల్ వచ్చింది. మేడం వాళ్ళు చాలా చాలా ప్రోత్సహించారు. ఎంత మృదంగా అంటే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేది మేడం వాళ్ళు. చదువుకోవాలి. హాస్టల్లో ఎట్లుంటే కింద టేబుల్స్ ఉండవు నల్లవాగులో. ఇక మేడం వాళ్ళు చెప్పే మాటలకు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా చదువుకున్నారు, రేపటి గురించి ముందే అంటే వాళ్ళ యొక్క విద్యార్థి జీవితంలో ఎలాంటి అనుభవాలు వాళ్ళు గడించారో అవి చెప్తుండ్రి. ఇట్లా చదువుకున్నాం అంటే ఎట్లా ప్రిపేర్ కావాలి అన్నీ కూడా చాలా అంటే తేనెతో రంగరించినట్టు తన యొక్క అమృత పలుకులతో విద్యార్థులకు తేనె అంటే వెన్నెతో పెట్టిన విద్య అంటే ఆ విధంగా మృదు మధురంగా విద్యార్థులకు మంచి పాఠాలు బోధించడం వల్ల మొద్దు స్టూడెంట్ కూడా అంటే యావరేజ్ సూపర్ స్టూడెంట్ టాపర్గా దానికి చక్కగా నిదర్శనం నేనే. ఎప్పుడు కూడా మర్చిపోలేను మేడం వాళ్ళు చెప్పినటువంటి పాఠాలు, జీవిత పాఠాలు. కేవలం పాఠాలే కాకుండా జీవితం గుణపాఠాలు, ఎవరితో ఎలా విధంగా ఉండాలి, హైరార్కీ సిస్టమ్, ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఆ పొలిటికల్ సైన్స్ నిజంగా చాలా అద్భుతంగా చెప్పింది. మంచి మార్కులతో నేను దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్ యాడ్లో గోల్డ్ మెడల్ సాధించి మేడం వల్ల కూడా ఫోన్ చేసిన. ఆ యొక్క మెడల్స్ ఎన్నో, అంతేకాకుండా కవిత్వాలు రాసి సాహిత్యరత్న విజయవాడ మానస సాహిత్య అకాడమీ నుంచి 2 సార్లు అవార్డు తీసుకున్న, ఒకటి ఉత్తమ విద్యారత్న, అంతేకాకుండా సాహిత్యరత్న. ఇవన్నిటి కూడా గర్వకారణం మేడం. చాలా అద్భుతంగా ఆధ్యాత్మికంగా కూడా మేడం చాలా బోధించేది. ఫ్రీగా ఉంటే వచ్చేసేయండి క్వార్టర్స్కి వచ్చి చాలా పుస్తకాలు ఇచ్చారు మేడం వాళ్ళు. అంతేకాకుండా నేను బాగా చదువునని చెప్పేసి ఇంకా రిఫరెన్స్ బుక్కులు కూడా ఇవ్వడం వల్ల సబ్జెక్ట్లో చాలా పట్టు వచ్చింది. ఏ క్వశ్చన్ అయినా సరే అద్భుతంగా ఎక్స్ట్రా రాసేవాడిని. 24 పేజెస్ బుక్లెట్ కూడా అద్భుతంగా చాలా మంచిగా ఎలా రాయాలి అన్నీ మేడం చెప్పినందుకు నేను ఈరోజు మంచిగా నా జీవితానికి బంగారు బాటలు వేసుకున్నాను. ఎందుకై మేడం వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అసలు నిజంగా అనుకోకుండా మేడం వాళ్ళు నాకు ఇన్విటేషన్ పెట్టారు. మరొకసారి కూడా మేడం వాళ్ళ యొక్క భావి జీవితం అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా మరి వాళ్ళు ఇంకా కూడా మంచిగా ఉండాలని మేడం వాళ్ళను సార్ వాళ్ళను ఆ భగవంతుడు మంచి ఆయురాగ్యాలతో కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా ఒక విద్యార్థిగా మేడం వాళ్ళకు నమస్సుమాంజలు తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన సార్ కూడా ధన్యవాదాలు. నిజంగా ఈరోజు చాలా శుభ సందర్భం అని చెప్పుకోవాలి. మేడం గారు తోటి నేను చాలా తక్కువ పరిచయము. నేను మహేంద్ర హిల్స్ వెళ్ళాను ట్రాన్స్ఫర్ అయ్యి. మేడం గారు ప్రమోషన్ మీద సూర్యాపేటకు ట్రాన్స్ఫర్ అయ్యారు. సో తక్కువ పరిచయమే కానీ మా కాలనీలోకి రప్పించుకున్నాము. చాలా చాలా ఆప్తులైపోయారు, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. నిజంగా మేడం గురించి చెప్పాలంటే ఇందాక మా స్టూడెంట్ చెప్పినట్టు మేడం గారి పేరులోనే ఉంది అమృతవల్లి అనేది. నిజంగా ఏ సమస్య వచ్చినా అండి పిల్లల్ని ఎట్లా చేరదీస్తారంటే అసలు ఎట్లాంటి పిల్లలైనా సరేనండి మేడం దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళలో మార్పు రావాల్సిందే. అది మాత్రము చాలా చోట్ల వింటున్నాము. నిజంగా ఆవిడ నల్లవాగులో చేశారంటే అది చాలా ఇంటీరియర్ ప్లేస్ అండి. తన ఫ్యామిలీని కూడా లెక్క చేయకుండా, అంటే రవికుమార్ గారి సహకారంతో ఎక్కడైనా ఎన్ని రోజులైనా ఉండి ఇంటికి కూడా రాకుండా అక్కడ సమస్యలను చూసుకుంటూ చేసిన ఉద్యోగి అంటే లేడీలో అమృతవల్లి గారు ఒక్కరే అని చెప్పగలరండి. అదొకటి. ఇంకా రవికుమార్ గురించి చెప్పాలంటే మా కాలనీలో ఒక పెద్ద ట్యూబ్లైట్ కంటే హై వాట్స్ వోల్టేజ్లో ఉన్న మనిషి అని చెప్తారండి. మాకు ఏ సమస్య వచ్చినా గుల్మోర్లో ఫస్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అంటే రవికుమార్ గారే గుర్తుకొస్తారు. మా కాలనీ ప్రెసిడెంట్ గారు కానీ మా కాలనీ అసోసియేషన్ అందరికి కూడా గుర్తుకొస్తారు. నిజంగా నేను కూడా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నా దగ్గర డైలీ వచ్చి హత్నూరా నుంచి వచ్చి మా ఇంట్లో కూర్చొని నన్ను ఎన్ని రకాలుగా ఓదార్చేవాలో చెప్పలేమండి. అట్లాంటి
మంచి సహృదయం గల దంపతులు అండి ఇద్దరు కూడా. అసలు వీరి గురించి చెప్పడానికి మనకు మాటలు లేవండి. సో వీరు ఇలాగే ఆయురారోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. కంగ్రాట్స్. పద్మ గారు మా కాలనీలో కూడా షీజ్ యాక్టివ్ మెంబర్ మాతోటే పాటు. సో ఇంకొక విషయం, నన్ను క్షమించాలి, మా కాలనీ వాసులు చాలామంది ఉన్నారు, చర్చ్ మెంబర్స్ తోటే పాటు వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు ఎక్స్ కొలీగ్స్, నౌ వీ కెన్ సే దట్ ఎక్స్ కొలీగ్స్. సో మా కాలనీ గుల్మోహర్ పార్క్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ కాసిం సార్ గారు, తను కూడా టీచింగ్ ప్రొఫెషన్ ప్రిన్సిపల్గా చేశారు. ఏ స్కూల్లో చేశారు నన్ను అడగండి. సార్ గారు వచ్చి ఒక కొద్ది నిమిషాలు తన కోసం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. లెట్ us ఇన్వైట్ హిమ్ విత్ అవర్ క్లాప్స్. రెస్పెక్టెడ్ అమృతవల్లి మేడం, అదేవిధంగా రవికుమార్ గారు, ఆల్ ఎల్డర్స్ హియర్, మా ఆఫీస్ బేరర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. మీ అందరిని చూసిన తర్వాత ఒక విషయం గుర్తొస్తుంది. వీ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ నథింగ్, వీ గో అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ విత్ నథింగ్, బట్ we can achieve two wonderful things in our beautiful life. One is we can achieve a small remembrance in everybody's mind, and we can occupy a small place in everybody's heart. మన ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భం నుంచి ఉత్త చేతులతో వస్తాము, నేల తల్లి గర్భంలో కూడా ఉత్త చేతులతో వస్తాము. కానీ ఈ అందమైన జీవితంలో రెండు విషయాలు మాత్రం సాధించుకుంటాం. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరి మనసులో ఒక జ్ఞాపకంగా ఉండిపోతాం, ప్రతి ఒక్కరి హృదయంలో కొంత చోటు సంపాదించుకుంటాము. ఇంతమంది హృదయాలలో మేడం సారు చోటు సంపాదించుకున్నందుకు వారిని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మేడం కాలేజీ కూడా వస్తుంది, జూనియర్ కాలేజ్ వస్తుంది. జూనియర్ కాలేజ్ పనిచేస్తున్న జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అప్పుడు రాసిన ఒక అక్షరం మీద రాసిన ఒక కవిత గుర్తొస్తుంది. ఆ కవిత ఏంటంటే, అక్షరం అక్షరం కలిపి ప్రోగు చేసే అల్లికలతో పదం అవుతుంది, రంగు అవుతుంది, సమాజం సువర్ణలది పరిమళం అవుతుంది, ఆత్మలో అక్షరం అవుతుంది, సాగే మబ్బులు మందన పడితే సాగరం అవుతుంది, అక్షర వృత్తి ఆగిపోతే విషమంతా గాఢ అంధకారం అవుతుంది. అక్షరము అవసరమైతే ఆయుధం అవుతుంది, అక్షరం అవసరమైతే అన్నమవుతుంది, అక్షరం సర్వలోక రక్షకం, అందుకే నేను ప్రేమిస్తాను అక్షరాలని రాసిన కవిత గుర్తొస్తుంది. అటువంటి అక్షరం ప్రేమిస్తూ, జ్ఞానం ప్రేమిస్తూ, విద్యను ప్రేమిస్తూ దాదాపు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అమృతవల్లి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జీవితం అంటే ఒక సుఖము దుఃఖము, జీవితం అంటే కొంత కన్నీరు కొంత పన్నీరు. శతవసంతాలు కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ యాక్చువల్లీ చెప్పాను కదా, గత 30 years నుంచి ఏకైక ప్రెసిడెంట్గా మా కాలనీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కేరళ పాటు పోటీ కేరళని ఇట్స్ ఏంటిది గాడ్స్ ఓన్ కంట్రీ అంటాము, అది దానికే అంత పెద్ద అవార్డు ఉన్నప్పుడు దానికంటే కూడా మా కాలనీకి నేషనల్ అవార్డు వచ్చింది. దానికి కారణం కేవలం మా సారు అండ్ వాళ్ళ టీము. మా గుల్మోహర్ నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ మై చర్చ్. Thank you, sir. Thank you, one and all. Thank you for your words. Thank you. Let us give a big clap. నా పేరు ప్రకాష్ అండి. నేను అమృతవల్లి గారు వాళ్ళ పెద్దక్క అబ్బాయిని. నేను తెలియదు కాబట్టి నేను పరిచయం చేసుకుంటున్నాను. సో మా లాస్ట్ చిన్నమ్మ అమృతవల్లి గారు వచ్చిన వాళ్ళ స్టాఫ్కి, బంధువులకి, ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ మరొకసారి నేను వెల్కమ్ చెప్తున్నాను. మా చిన్నమ్మ గురించి చెప్పాలంటే అసలు నథింగ్
బిగినింగ్ నుంచి ఎవ్రీథింగ్, ఆ ఒక్క మాటే నేను చెప్పగలను. ఏమి లేదు, అసలు ఏమి హోప్ అన్న స్టేజ్ నుంచి ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అనమాట మా చిన్నమ్మది. అంటే అసలు మరీ స్క్రాచ్ లెవెల్ అంటారు కదా, ఆ స్క్రాచ్ లెవెల్ నుంచి చాలామందికి ఇక్కడ కూడి వచ్చిన అందరికీ చాలామందికి తెలుసు స్టోరీ. బట్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను. చాలామంది జీవితాలకి ఆ ఒక ఇన్స్పిరేషన్. కొన్ని కిలోమీటర్లు నడిచి, మాదొక చాలా పేద కుటుంబం అనమాట. ఆ కుటుంబంలో పుట్టి ఈ లెవెల్కి రావడం అంటే ఆషామాష అయితే కాదు. అందరూ కలగంటారు కానీ దాన్ని నిజం చేసుకోవడంలో చాలామంది ఫెయిల్ అయిపోతారు, ఆగిపోతారు, వెనకబడిపోతారు. కానీ అది వదలకుండా ఫ్యూచర్ని విజనరీగా ఊహించి మా పిల్లల లైఫ్ ఇలా ఉండకూడదు, నేను పడిన కష్టాలను మా పిల్లలు పడకూడదు, నా కుటుంబంలో ఎవ్వరు పడకూడదు అని చెప్పి మా కుటుంబానికి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ప్రజెంట్ అయితే మా అమ్మమ్మ తాతయ్య బ్యాక్ బోన్ అయితే, తర్వాత మా మామయ్య బ్యాక్ బోను. మా మామయ్య తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ప్రతి ఒక్కటి ఫైనల్ డెసిషన్ మా ఆంటీయే తీసుకుంటారు. మేము ఇంత పెద్దవాళ్ళు అయినా మాకు పెద్ద పిల్లలు ఉన్నా కూడా ప్రతి మాట ఆంటీకి చెప్పిన తర్వాతే మేము ముందుకెళ్తాము. ప్రతిది ఆమె నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. ఈవెన్ మా మామయ్య కూడా ఏదైనా డెసిషన్ తీసుకున్న తర్వాత ఒకసారి ఆనమ్మకి చెప్దాము బుజ్జి అంటాడు. ఆమె అప్రూవ్ చేస్తేనే జరుగుతుంది. అంటే ఎందుకు అట్లా చెప్తున్నానంటే ఏదైనా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారనమాట. అది ఎలా చెప్పగలం? ఆ లైఫ్ చూసే మనం చెప్పగలం. మాది బిట్రగుంట అనే ఊరు నెల్లూరు జిల్లాలో. అక్కడ ఏ సదుపాయాలు ఉండవు, చాలా పల్లెటూరు. బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరుకున్నంత ఊరి భ్రష్టు పట్టిపోయింది అనమాట. అక్కడ చదువుకుంటూ హాస్టల్లో చదివి చాలా కష్టాలు పడి అక్కడ నుంచి జూనియర్ కాలేజ్ నెల్లూరులో స్టేషన్లో ట్రైన్ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు అనమాట. బిట్రగుంట నుంచి నెల్లూరుకి ప్యాసింజర్స్ ఉండేవి. ఆ ట్రైన్ 7 o'clock వెళ్ళాలంటే 4:30కి లేచి రెడీ అవ్వాలి. అప్పట్లో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ 0. అయితే ఆ టైంలో 4:30కి లేచి మా మదరు వాళ్ళ ఇంకో సిస్టర్ వాళ్ళందరి సహకారంతో ఆ క్యారేజ్లు అవి కట్టిన తర్వాత ఉన్నదే, అంటే అప్పుడు పెద్ద కలిగిన వాళ్ళం కాదు మేము, అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. అదేదో ఉన్నది అడ్జస్ట్ అయ్యి తీసుకొని స్టేషన్లో దిగి డబ్బులు ఉన్న వాళ్ళైతే ఆటోలో బస్సు సంథింగ్ దే విల్ క్యారీ వెళ్తారు దాంట్లో. కానీ ఆల్మోస్ట్ ఒక 6 to 7 kilometers నడిచేవాళ్ళు. 6 to 7 kilometers స్టేషన్ నుంచి తన జూనియర్ కాలేజ్ మళ్ళీ ఈవినింగ్ కంబ్యాక్ అయ్యి ఇంటికి వచ్చి నైట్ వచ్చేవాళ్ళు. నైట్ వచ్చి మళ్ళీ 2 or 3 చదివేవాళ్ళు. చదివి మళ్ళీ తన డే షెడ్యూల్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత నుంచి డిగ్రీ కాలేజ్ నెల్లూరులోనే జరిగింది. డిగ్రీ కాలేజ్కి నేను పుట్టేశానులేండి. ఫుల్ డిస్టర్బ్ చేసేవాడిని అంట చదువుకొని కూడా. ఇప్పటికీ చెప్తారు నాకు, బుక్ తీస్తే నేను స్టార్ట్ చేసేవాడిని అంట ఏడుపు. నా కోసం వెళ్ళి మిద్ది పైన చదువుకునేవాడంట. నేను అంత డిస్టర్బ్ చేశాను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ముగ్గురు, లలితమ్మ ఇందాక బైబిల్ చదివారు కదా, మా అమ్మ, మేరీ ఆంటీ ఇంకా సెకండ్, తర్వాత ఆనంటీ లాస్ట్, మా మావయ్య, మా అమ్మ తర్వాత మా మావయ్య. అట్లా ఆ లేడీస్లో ఫస్ట్ బాబు నేనే అనమాట పుట్టింది. సో అందరినీ డిస్టర్బ్ చేసింది నేనే ఎక్కువ. డిగ్రీ టైంలో కూడా ఆ సర్కమ్స్టెన్సెస్లో కూడా వాటిని ఓవర్కమ్ చేసి కష్టపడి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎస్వి యూనివర్సిటీలో జరిగింది. సో అక్కడ హాస్టల్లో ఉండి అక్కడ కంప్లీట్ చేసి తర్వాత జూనియర్ లెక్చరర్గా కావాలి జైల్లో చేశారన్నమాట. అప్పుడున్న కుటుంబ పరిస్థితులకి మా మావయ్య ఒక్కల మీదే భారం పడేది. బీఈడీ కంప్లీట్ చేశారు నెల్లూరులో. సారీ నాకు గుర్తులేదు. బీఈడీ కంప్లీట్ చేశారు నెల్లూరులో. బీఈడీ తర్వాత జూనియర్ లెక్చరర్గా కావలి జవహర్ భారతి కాలేజ్, అందరికీ అంటే నెల్లూరు జిల్లా వాసులందరికీ బాగా తెలుసు, పెద్ద కాలేజ్ అది. అక్కడ చాలా చిన్న వయసులో లెక్చరర్ అంటే ఆ స్టూడెంట్ అనుకున్నారంట అందరూ మా ఆంటీని చూసి. అక్కడ జూనియర్ లెక్చరర్ జాయిన్ అయ్యి తర్వాత జాబ్ సంపాదించి ఇంకా మీకు తర్వాత అంతా మీకు తెలుసు, ఇంకా నేనేం చెప్పక్కర్లేదు. సో ఎంఫిల్ సీట్ వచ్చిందంట. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి పోలేకపోయారు. కానీ ఇప్పుడు దేవుడు ఎంత దీవించాడో. కానీ ఇంకొకటండి, చాలా సిన్సియర్, అది మాత్రం వాస్తవం. డ్యూటీ ఫస్ట్. అరే ఏంటంటే ఎందుకు 2-3 రోజులు ఉంటున్నారు, మీకు సదుపాయాలన్నీ ఉండవు కదా అంటే, లేదరా ఎగ్జామ్స్ ఉండాలి, లేకపోతే పిల్లలు ఫెయిల్ అవుతారు, పర్సంటేజ్ తగ్గుతుంది అని చెప్పి వాళ్ళ చదువు విషయంలోనే వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా మంచిగా గైడ్ చేసి వాళ్ళ లైఫ్ లీడ్ చేసేలాగా మంచి టీచర్గా మంచి జీవితాన్ని చక్కగా చేసే మంచి పర్సన్ అన్నమాట. ఈవెన్ మమ్మల్ని ఈ రోజుకి నేను పుట్టి పెరిగిన తర్వాత ఆంటీ నన్ను కోపడడం కానీ నన్ను తిట్టడం కానీ ఇంతవరకు నేనైతే చూడలేదు. ప్రతిదీ చాలా మృదువుగా చాలా మంచిగా చెప్తుంది. ఆ మంచితనానికి మనిషి ఉన్నాడు ఎవడన్నా మారకపోతే వాడు మంచి కాదు. అది
అంత నీట్గా చెప్తుంది, అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది విషయాన్ని. ఏదైనా ఒక విషయం జరిగితే దాని సర్కమ్స్టాన్సెస్ మొత్తం చెప్తుంది. దాని రే ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఆలోచించు, ఏదైనా ఆలోచించండి అని చెప్పి మంచిగా చెప్తుంది. మంచిగా చెప్తే వింటే బాగుపడతారు, లేదైతే మీ అందరికీ తెలుసు. దాని రిజల్ట్ ఏంటనేది మా తమ్ముడు అభిషేక్, తను ఎట్లా ఉన్నాడు ఏంటనేది మీ చర్చ్ మెంబర్స్ అందరికీ తెలుసు, స్టాఫ్ అందరికీ తెలుసు. ఇప్పుడున్న పిల్లల్లో, ఇప్పుడున్న యంగేజర్స్లో 30+ వాళ్ళల్లో ఎవరెవరు ఏ అలవాట్లకు బానిసలైపోయి ఏ చెడుదారుల్లో ఉన్నారో తెలుసు మీకు. సో అట్లా కాకుండా చాలా జాగ్రత్తగా మా తమ్ముడిని పెంచారు. ఇవన్నిటికీ మెయిన్ సపోర్ట్ ఎవరంటే మా బాబాయ్ రవికుమార్ గారు. ఆయన సపోర్ట్ లేనిదే ఏం జరగదు. ఎందుకంటే సూర్య ఆంటీ ఇక్కడ బాబాయ్ వాళ్ళు, అండ్ ఆంటీ ఒక 2-3 రోజులు డ్యూటీకి వెళ్ళిపోయినా కూడా అభిషేక్ క్యారేజ్ విషయంలో కానీ ప్రతి విషయంలో వంట బాబాయ్ చేసేవాళ్ళు, ప్రతి పని చేసేస్తారు బాబాయ్. అంత సపోర్ట్ మా ఆంటీ ఇంత దూరం ఇంత సక్సెస్ఫుల్ డ్యూటీ చేసేవాళ్ళు కాదు, ఇంత సక్సెస్ఫుల్ జర్నీ చేసేవాళ్ళు కాదు. అండ్ ఇంకోటి మా బాబాయ్ ఎట్లంటే మా ఆంటీ ఎంత ఎక్కువ మాట్లాడతారో మా బాబాయ్ ఎంత తక్కువ మాట్లాడతారు. మా ఆంటీ ఒక 10 మాటలు మాడితే మా బాబాయ్ ఒకటే ఉంటుంది, లేకపోతే సైగా ఉంటుంది, అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. మా బాబాయ్కి అందరూ తెలుసు మీకు, ఏఈగా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేశారు. సో దాని తర్వాత మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, తర్వాత మా తమ్ముడు వైఫ్ సౌజన్య గారు, షీఈ్ ఫ్రమ్ కర్నూల్. తను కూడా వాళ్ళకి పెళ్ళి దాదాపు ఒక 7 years అవుతుంది. ఒక్క చిన్న డిస్ప్యూట్ అనేది మేము ఇంతవరకు చూడలేదు, వినలేదు, లేదు. ఎందుకంటే సహజంగా సరే కొత్తగా పెళ్ళైన తర్వాత చిన్న విభేదాలు, చిన్న క్లాషెస్ వస్తాయి. అది లేకుండా ఉందంటే ఎలా మెయింటైన్ చేశారు ఆంటీ అనేది మీరు గమనించాలి. ఏది పట్టించుకోదు, జరిగిందా సరే నీ ఇష్టం రైనా చేసుకో అమ్మా, ఏమ్మా ఏం అసలు వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయదు, వాళ్ళు 100% వీళ్ళని డిస్టర్బ్ చేయరు. ఇప్పుడు రిటైర్మెంట్ దొరికితే వెళ్ళి మా బుడ్డాడు లియం జాషువా వాళ్ళిద్దరు డైలీ అనమాట. అది ఇప్పుడు ఇంతకుముందు మా బాబాయ్ ఆంటీ జాబ్ చేసేటప్పుడు, ఇప్పుడు ఇద్దరికి డ్యూటీ పడిపోయింది అనమాట. ఆంటీ ఇంకా రిటైర్ కాల, సో మా బుడ్డాడు డ్యూటీలో ఉంది. కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ స్టోరీలు చాలా తక్కువగా, అది కూడా ఏంది నథింగ్ నుంచి ఎవ్రీథింగ్ వరకు, నథింగ్ నుంచి 100,000 ఒక్కళ్ళు ఉంటారు నాకు తెలిసి. సో అలాంటి మా కుటుంబ సభ్యురాలుగా ఉన్నందుకు, ఆ కుటుంబంలో నేను పుట్టినందుకు గర్విస్తున్నాను. చాలా అందరూ చాలా కష్టపడి పట్టుకొచ్చారండి, చాలా కష్టపడి పట్టుకొచ్చారు. వారు ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉండి అందరినీ గైడ్ చేసి అందరినీ లీడ్ చేసే పొజిషన్లో ఉన్న మా ఆంటీ విషయం చాలా గర్విస్తున్నాను, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక చిన్న తప్పులుంటే క్షమించండి. హ్యాపీ రిటైర్మెంట్ ఆంటీ. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మొదటిగా మనందరినీ సజీవులుగా ఉంచి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి అవకాశం ఇచ్చిన మొట్టమొదటికి దేవునికి మనం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రెండవదిగా ఈ యొక్క అకేషన్ అమృతవల్లి గారి హ్యాపీ రిటైర్మెంట్ సందర్భంగా రెండవదిగా వీళ్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రవణకు. నా పేరు ధనరాజ్ అండి. నేను అమృతవల్లి గారు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాం. ఇక్కడ అందరూ వీళ్ళ ఎంప్లాయీసు, కాలనీ మెంబర్సు, వీళ్ళందరూ మీరు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం అనుకుంటాను 99%. సో బిట్రగుంట అంటే మేము పుట్టిన ఊరు నుంచి వచ్చినది. నేను ఇక్కడ మా కొలిగ్ ఉంది రేణుక మేడం, మేము క్లాస్మేట్, నేను రేణుక గారు, అమృతవల్లి గారు, మేము ముగ్గురమి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు క్లాస్మేట్స్. తర్వాత ఇంటర్మీడియట్లో వేరేగా వెళ్ళిపోయాము. అమృతవల్లి గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు సమయం కాదు. ప్రకాష్ కూడా సమయం ఎక్కువ తీసుకున్నాడు. సో అందుకని మాట్లాడే వాళ్ళు ఒక 2 minutes మాట్లాడితే సరిపోతుంది. సో ప్రకాష్ చెప్పినట్టు వాళ్ళు చాలా, ఎందుకంటే దేవుడు మనం లైఫ్లో డిసిప్లిన్ అనేది ఉంటే మనం చాలా ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అనమాట. నేను కూడా
ఫిజికల్ డైరెక్టర్ నేను. హయత్ నగర్లో ఓడెండీడ్ స్కూల్ కాలేజ్ అని ఉంది. దాంట్లో ఒక 33 ఇయర్స్ నేను కూడా పనిచేసి లాస్ట్ ఇయర్ రిటైర్డ్ అయ్యాను ఫిజికల్ డైరెక్టర్గా. ఈ టీచర్ జాబ్ అనేది అన్ని జాబ్స్ కంటే చాలా కష్టమైనది ఈరోజు. ఎందుకంటే మేము చదువుకునే రోజు, మేము స్కూల్ చదువుకునే ఎవరైనా పీటీ సార్ కానీ హెడ్ మాస్టర్ కానీ కొడితే మేము అసలు గమ్మున వాళ్ళు వాతలు పడిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో చూస్తే ఇంట్లో ఎందుకు నువ్వు ఏ. సో అందుకని ఆ జనరేషన్ అంటే మీకేం చెప్పని అవసరం లేదు, మీరు కూడా చాలా పెద్దవాళ్ళు. సో ఇప్పుడు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది డైలీ ఒక రోజు గంటమే ఆ విధంగా అంటే చేసే మాత్రమే, అందరికీ కాదు. టీచింగ్ ప్రొఫెషన్ నవ్వే డేస్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు డూ ద వర్క్ అనమాట. జాబ్ చేయటం అనేది టీచింగ్లో చాలా కష్టం. ఆ రోజు మీ అబ్బాయిని కొట్టి ఇంకా ఈరోజు పిల్లలు ఏమి. అందుకని జనరేషన్ ఇప్పటికి ఎంత భయంకరంగా తయారైపోతుందంటే అంత భయంకరంగా జనరేషన్ తయారైపోతుంది అనమాట. సో అందుకని అమృతవల్లి గారు చాలా కష్టమైన జాబ్ చాలా సున్నితంగా చేసి ఆమె రిటైర్మెంటు అయినందుకు ఆమెకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత మా 10th క్లాస్ మేము 10th క్లాసులో తర్వాత నెట్లో వెళ్ళిపోయాం. తర్వాత ఆలోచించింది ఎట్లయినా కలవ. మేము ఒక 2 years 42 years మేము మళ్ళీ గెట్ టుగెదర్ చేసుకున్నాం అనమాట. మా బిట్రగుంట జడ్పీ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. సో తర్వాత గ్రూప్ అప్పటి నుంచి అందరూ విషయం చెప్పుకోవటము, ఇట్లా ఒక గ్రూప్లో అట్లా హ్యాపీగా ఉన్నాము. సో 10th క్లాస్ బ్యాచ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. తర్వాత బిట్రగుంట చర్చి, నార్త్ చర్చి తరఫున కూడా మీకు కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు అందరం మనం కలిసి సండే స్కూల్లో హ్యాపీగా గడిపాం కాబట్టి ఆ రోజును కూడా గుర్తు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అనండి. ప్రైజ్ లార్డ్ అండి. వచ్చిన అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు క్యాథరిన్. నాకు అమృతవల్లి అక్క బావ అవుతారని రవన్న వాళ్ళు, మేము బంధువులము. నేను అక్క రిటైర్మెంట్కి వస్తానో లేదో అనుకున్నాను. అక్క నేను యూఎస్లో ఉన్నాను. 2 days బ్యాక్ అక్క కాల్ చేసింది, కానీ అక్క కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. కానీ అనుకునే విధంగా తర్వాత అక్క ఇన్విటేషన్ పెట్టినప్పుడు ఎట్లయితే అటెండ్ అవ్వాలి అక్క ఫంక్షన్, కానీ ఎస్టర్డే బిఫోరే వచ్చాను. ఆ జట్లాగా కూడా వెళ్ళలేదుగా నాకు, అయినప్పటికీ అటెండ్ కావాలనే ఉద్దేశంతో వచ్చాను. అక్క అమృతవల్లి అంటే అమృతం లాంటి మనసు అక్కది. ఆ మనసుతో పాటు అక్క అన్న కానీ ఏదైనా వాళ్ళిద్దరు చాలా సహాయము చేసే విషయంలో అయితేమి ఏదైనా చాలా మంచి మనసు కలిగిన వ్యక్తులు వాళ్ళు. ఎవరు పర్సనల్గా నాకు చెప్పాలంటే నా వరకు ఏదైనా వచ్చినా అక్క ఇది అంటే ఫోన్ చేస్తే చాలు, అక్క నా ఇద్దరు వచ్చి నాకు అన్ని విధాలకు దగ్గరుండి నాకు సహాయంగా ఉండేవాళ్ళు. కాబట్టి మరొకసారి అక్కకు అన్నకు సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అక్క అన్న చాలా మృదు తక్కువ మాట్లాడతాడు. ఇందాక వాళ్ళ పిన్ని కొడుకు చెప్పినట్లే ఆ అబ్బాయి చాలా మృదు స్వభావే అన్న, కానీ అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు మాకు. కాబట్టి ఈ రిటైర్మెంట్లో అక్కకు దీర్ఘాయుషు, మంచి ఆరోగ్యము, సంతోషము, సమాధానం అన్ని విధాలుగా దేవుడు సమకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరొకసారి సమయాన్ని సద్వినియోగపరచుకొని మరి ముందుకు వచ్చి మీ శుభాకాంక్షలు, అలాగే అమృతవల్లి గారితో మీకున్న పరిచయాన్ని పంచుకున్నటువంటి మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మనం ప్రారంభంలో చదువుకున్నట్టు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన కృప కూడా అంత అధికంగా ఉన్నది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం మన మధ్యలో ఉన్నటువంటి అమృతవల్లి గారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అయితే వారి ప్రతిస్పందన మనం విందాం. వారు క్లుప్తమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకోబోతున్నారు కనుక వారి మాటల్లో వారి
మీ అందరికీ సాయంకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైన దినము. ఈ దినము బైబిల్లో చక్కటి మాట ఉంది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషిస్తాం. ఇప్పుడు దాకా ఉత్సాహంగా అందరి మాటలు విన్నాము. దేవుని మాటలు విన్నాను కూడా సంతోషంగా ముందుకు సాగుతాం. ఒక చిన్న సామెత ఒకటి ఉంది, కృషితో నాస్తి, చెప్పండి, కృషితో నాస్తి అనే మాటను సార్థకం చేసినటువంటి వ్యక్తి అమృతవల్లి గారు. మేము 5 మంది కుటుంబ సభ్యులము. అందులో చిన్నది ఆఖరిది అమ్మాయి. మా నాన్నకి ఎంతో ప్రియమైనటువంటి బిడ్డ అమ్మాయి. మా నాన్న సాయంకాలం పూట వచ్చి అమ్మాయిని మోకాళ్ళ మీద చేతులు పట్టుకొని లాలి లాలి లాలిమ లాలి అని పాట పాడుకుంటూ ఎంతో ఆప్యాయంగా ప్రేమగా ఆ బిడ్డను చూసుకునేవాడు. చూసుకుంటే మాత్రమే కాకుండా మా నాన్నకి 3 అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు ఒక ఆమె పేరు రాజమ్మ, అపరంజమ్మ, ఇంకొక చిన్న ఆమె పేరు అమృతమ్మ. ఆమె పేరు ఈమెకు పెట్టుకున్నాడు. అంత పెట్టుకుని ఆమెని వాళ్ళ చెల్లెల్ని ఈమెలో చూసుకొని ఎంతో మురిపెంగా చక్కగా ఎంతో ఆనందంగా అమ్మతోటి అమ్మాయిని బాగా సాకాడు అనమాట. ఆయన చూసుకునేవాడు. అదేవిధంగా కూడా అమ్మాయి తన జీవితంలో నాకు ఇది కావాలని ఏనాడు నోటు తెరిచి అడిగేది కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మకు చెప్పేది, మాకు ఇది మా పరిస్థితి అని. మా అమ్మ నాకు చెప్తుండేది ఇట్లా సంగతి రాని. దేవుడి సహాయకంతో దేవుడు చేసిన కృపలో దేవుడు అన్నీ తీర్చేవాడు. ఆమె కోరికలు, ఆమె అనుకున్న అన్ని కోరికలు అంటే గొప్ప కోరికలు కాదు, చదువు విషయంలోనే ఆమె కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చేవాడు. ఉన్నా లేకపోయినా సరే స్కూల్ మాత్రం మానేది కాదు. 1 నుంచి 10వ తరగతి వరకు బిడ్డగంటలో చదువుకుంది. ఇందాక మీరు చెప్తే విన్నారు. 10th క్లాస్ అయిపోయిన కానించి నెల్లూరులో చదివింది, డిగ్రీ చేసింది, బీఈడీ చేసింది, తిరుపతిలో పీజీ చేసింది. జూనియర్ లెక్చరర్ వచ్చినా కూడా ఎంతో నిరాడంబరంగా ఉండేది. అమ్మాయిని ఎవరు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళ టీచర్స్ నాకు చెప్పేవాళ్ళు, రే అమ్మాయి బాగా చదువుతుందిరా, చదివించరా, అమ్మాయికి మంచి ప్రోత్సాహం ఇవ్వరా అంటుండేవాళ్ళు. నాతో మాట్లాడుతుండేవాళ్ళు వాళ్ళ టీచర్స్ ప్రతి సబ్జెక్ట్లో కూడా. ఆమె పని అయితే ఆమె చేసుకునేది. ముఖ్యంగా ఉండేది ఆమెలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే దైవభక్తి. నేను గమనించాను కదా, చిన్నప్పటి నుంచి ఉన్నా లేకపోయినా ఆదివారం మాత్రం ఆలయానికి మాత్రం పోకుండా తప్పే ఉండేదే కాదు. ప్రతి ఆదివారం ఆలయంలో కనపడేది. ఈ 2 అక్క చెల్లెలు ఈ 3 కంపల్సరీ నార్త్ చర్చిలో ఉండేవాళ్ళు. వీళ్ళు దేవుని సేవలో పాల్గొనేవాళ్ళు. అది దేవుని ఆశీర్వాదం. ఆమె ఈ దినం ఈ విధంగా ఆశీర్వదింపబడిందంటే అది దేవుని యొక్క మహాకృప, మహా సంకల్పం అంతే. అని వాళ్ళ గొప్పతనాలు మాత్రం ఏమీ లేవు, ఇందులో ఏమాత్రం లేవు. ప్రియమైన వాళ్ళారా, అమ్మాయి చేసినటువంటి త్యాగం చాలా గొప్పది. ఇల్లు వాకిళ్ళు అంతా వదిలిపెట్టేసి స్టూడెంట్స్ దగ్గర ఉండి రాత్రులు నాకు ఫోన్ చేసి చెప్తుంటారన్నా, జ్వరంగా ఉంది, దగ్గుగా ఉంది, జలుబుగా ఉంది, అయినా వచ్చానంటే ఎందుకమ్మా సెలవు పెట్టదంటాను, సబ్జెక్ట్ నా చెప్పాలన్నా, పిల్లలకి చెప్పాలన్నా తాపత్రయం. లాస్ట్ డేసెస్లో ఒకసారి ఫోన్ చేసి చెప్పి పడకలో కట్ల పాము ఉండిందంట, చూసుకోలేదంట. ఆ నైట్ టైంలో పిల్లలు చూసి దులిపి దాని తల్లి బయట పంపించేశారన్న. చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఆమె జీవితాన్ని కొనసాగించింది. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి శేష జీవితంలో దేవుని సన్నిధిలో యాజ్ వెల్ యాజ్ దేవుని సన్నిధిలో కూడా ఆమె బాగా దైవికంగా గడుపుతుంది. ఒక మంచి గృహిణిగా, ఒక మంచి టీచర్గా, ఒక మంచి నానమ్మగా ఆమె తన జీవితాన్ని రవికుమార్ గారు ఇద్దరు కలిసి దేవుడు వాళ్ళకి మంచి ఆయుష్, ఆరోగ్యము సమస్తం అనుగ్రహించి ముందు కొనసాగాలని, దేవుని సేవలో వాళ్ళు ఉపయోగించుకోవాలని కొద్ది మాటలు మేము ఈ సమయంలో ముగిస్తున్నాను. ప్రియమైన వాళ్ళ, నాకు దేవుడు ఒక జీవాన్ని కలుగజేసి మట్టి ఘటంలో నన్ను జీవింపజేసి జీవాన్ని ఊది ఒక మనిషిగా భూమి మీదకి తెచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నాకు కారణం జన్మలైనటువంటి తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా అభివృద్ధికి సహాయపడినటువంటి మా అన్న అక్కలిద్దరు బంధుమిత్రాలందరికీ కూడా పేరు వరుసన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారందరి సహకారంతో నేను ఈ విధంగా ఉన్నాను. వాళ్ళు చెప్పినవన్నీ కూడా వాళ్ళ ప్రేమని వ్యక్తపరుస్తున్నారు, అంతేగాని నా గొప్పతనం ఏం కాదు. అది దేవుడిచ్చిన కృప అనుకుంటున్నాను. నేను చదువు ఎంత కంప్లీట్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా నాకు సహాయకారిగా ఉన్నటువంటి మా యజమాని రవికుమార్ గారు ప్రతి విషయంలో నాకు ఎంతో తోడు. ఆయన ఉండబట్టి నేను ఈ స్టేజ్లో జాబ్ చేయగలిగాను. అనేక ప్రాంతాల్లో జాబ్ చేసి అనేక సమస్యలను అధిగమించేదానికి మనోబలాన్ని, శక్తిని ఇచ్చినటువంటి దేవునికి, కుటుంబ సభ్యులందరికీ పేరున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా నాకున్నటువంటి ఒకే కుమారుడు అభిషేక్, ఆయన ఏ రోజు కూడా ఏ ప్రాబ్లమ్స్ మాకు పాపం ఎప్పుడు చెప్పేవాడు కాదు. నేను ఎక్కువ టైం కాలేజీలో, స్కూళ్ళల్లోనే పనిచేసేయడానికి ఉండేదాన్ని. నైట్ డ్యూటీలు కానీ, మార్నింగ్ స్టడీస్ కానీ ఎప్పుడు ఉండేదాన్ని డ్యూటీలలో. అభిషేక్ ఒక్కడే ఇంట్లో ఉండే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఎంతో క్రమశిక్షణతో
ఆయన యొక్క జీవితాన్ని జరుపుకుంటూ వచ్చాడు. అలాగే ఆయనకు బహుమతిగా ఇచ్చినటువంటి సౌజన్యాన్ని బట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. సౌజన్య కూడా ఎంతో నెమ్మదిగా తను ఎంతో బ్యాలెన్స్ చేస్తుంది ఫ్యామిలీని డ్యూటీని. ఆ బాబుని ఎంతో బాగా కేర్ఫుల్గా చూసుకుంటుంది అనమాట. అందుకే నేను ఇంతవరకు కూడా డ్యూటీ చేయగలిగాను. అందరూ అడుగుతుంటారు మేడం మనవడు అట్లా అది అని, కానీ నేను ఎప్పుడే చెప్తా సౌజన్య గురించి. సౌజన్య మా ఇంటికి వచ్చినటువంటి గొప్ప బహుమతిగా నేను అనుకుంటాను. ఒక బాబే కానీ ఆ బాబుతో పాటు మాకు సౌజన్య కూడా అంతే అనుకుంటాను నేను. కూతురైనా కోడలైనా సౌజన్య నాకు ఒక్కటే అని ఎప్పుడు నేను సౌజన్యకి అదే చెప్తాను. ఏదున్నా నా దగ్గర వచ్చి మాట్లాడమ్మా ఏమైనా ఉంటే చెప్పండి అంటాను. కానీ ఇంతవరకు ఒక్క ప్రాబ్లమ్స్ మా మధ్య రాలేదు. ఇందాక మా అబ్బాయి చెప్పినట్టు దేవుడి కృపను బట్టి ఇంతవరకు నడిపించినందుకు. అంతేకాకుండా నాతో సహకరించి నా కొలీగ్స్ అందరు ప్రతి ఒక్కరు ప్రిన్సిపల్స్ కానీ ఆఫీసర్లు కానీ తర్వాత ఫ్రెండ్స్ కానీ అందరు ప్రతి ఒక్కరు నాకు సహాయపడ్డారు. పడి వాళ్ళ సహాయంతో నేను అన్ని విషయాల్లో కూడా జయించుకునే నాకు శక్తినిచ్చండి భగవంతుడికి కృతజ్ఞత తెలుపుతూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా అనేకమైన మంచి కార్యక్రమాల్లో మేము కలిసి పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అండి. పేరు పేరు వచ్చిన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చాలా దూరాల నుంచి వచ్చారు. నా మీద అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికి, బంధుమిత్రాలకి, కర్నూలు నుంచి చాలామంది వచ్చారు. మా కోడలి గారి కుటుంబ సభ్యులందరూ కూడా, పెద్దమ్మలు చిన్నమ్మలు అందరికీ కూడా, వాళ్ళ పిల్లలకి ప్రతి ఒక్కరికి, బంధుమిత్రాలు మా వైపు నుంచి వచ్చారు, విజయవాడ నుంచి, నెల్లూరు నుంచి. ఇక నా బాల్య స్నేహితులు ఇప్పుడు మాట్లాడారు కదా, వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. అలాగే నా కొలీగ్స్, మేడమ్స్, సార్స్, ప్రిన్సిపల్ సార్స్ ఉన్నారు, వాళ్ళల్లో జోనల్ ఆఫీసర్ సార్ ఉన్నారు, భీమయ్య గారు, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత చెల్లిస్తూ మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మాకు ఇచ్చినటువంటి యొక్క ప్రేయర్ చేసుకునే దానికి మేము పర్మిషన్ అడిగాను. పాస్టర్ గారు ఎంతో సంతోషంతో మాకు వాళ్ళు ఒప్పుకొని మాకు ఈ ప్రాంతాన్ని మాకు ఇచ్చినందుకై, ఈ హాల్ని మాకు ఇచ్చినందుకై వారికి కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి, సాంగ్స్ పాడిన వాళ్ళకి, మ్యూజిషియన్స్కి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. డెకరేషన్ చేసిన వాళ్ళకైతేనేమి, భోజనాలు సిద్ధపరిచిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మీరందరూ కూడా భోంచేసి అందరూ సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తున్నారు సార్ భీమయ్య సార్ వస్తున్నారు. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటున్నట్టు అమృతవల్లి మేడం అండ్ మేడం వాళ్ళ శ్రీవారు, తర్వాత నా కొలీగ్స్, మేడంకి సంబంధించిన అంత ఫ్రెండ్స్ అందరికీ, బంధువులందరికీ ఈ రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో నేను ఫస్ట్ కరీంనగర్ నుంచి హత్తునూరాకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అప్పుడు మా సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు ఉండే. సో పోయి ఒక్కసారి అట్లా అడగంగానే ఒకటే రోజులో ఆర్డర్ ఇచ్చేసి నన్ను హత్తునూరాకు పంపడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా ప్రిన్సిపాల్ లేరు, అక్కడ ప్రిన్సిపాల్ నీడ్ ఉంది. అదే టైంకు నేను వెళ్ళటం వల్ల నాకు ఇమీడియట్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ పరిచయం మేడం గారు, అలాగే రామయ్య సార్ అని ఇంకోసారి కూడా వచ్చారు. అట్లా కొంతమంది నాకు పరిచయం అయ్యి చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో ఇక్కడ నుంచి మేడం వాళ్ళు ఒక ఆటోలో వచ్చేటోళ్ళు, ఒకరోజు ఆటో, ఒకరోజు కారు, అట్లా రకరకాలుగా వచ్చేటోళ్ళు. చాలా ఇబ్బంది పడుతూ వచ్చేవాళ్ళు. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, పాపం లేడీస్ అంత దూరంలో ఉద్యోగ విధులు నిర్వర్తిస్తూ ఎంత కష్టపడుతున్నారు ఫ్యామిలీ కోసం అనేది తెలుసుకోవడం జరిగింది. నిజానికి కూడా జెంట్స్ జాబ్ చేస్తే అది కామనే, పెద్ద ఏం లేదు, దాంట్లో చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదు. కానీ అదే లేడీ జాబ్ చేస్తే అది చాలా గర్వంగా ఉంటుంది. ప్లస్ చాలా కష్టంతో కూడుకున్న పని. అటు ఫ్యామిలీ చూసుకోవాలి, ఇటు ఉద్యోగ బాధ్యతలు చూసుకోవాలి, అన్ని రకాలుగా చూసుకోవాలి. నిజానికి కూడా చాలా కష్టంతో కూడుకున్న అటువంటి పనిని నిర్వర్తించిన వాళ్లకు మనం ఈ సందర్భంగా నిజంగా అభినందనలు తెలియజేయాలి. సో తర్వాత రావడంతో మేడం గారు, నేను బాటనీ, ఎంఎస్సి బాటనీ, నాకు కొర్రలు అట్లాంటి కొన్ని తెలుసు, 2-3 రకాలు, కానీ కొత్త అన్నీ చెప్పారు. అరిగెలు అని, సామలని మేడం దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. అవి కూడా తినేటి ఇంకా ఉన్నాయని అనుకున్నా. అప్పుడు మేడం అవే తినేటోళ్ళు. అంటే నేను చాలా వెనకబడి ఉన్నా. ఇంకా
ఇన్ని తెలుసుకోవాలి విషయాలు అనుకొని మేడం దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కూడా కొన్ని హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు కూడా పడటం జరిగింది. సో ఇక తప్పదు, మనకు జీవితంలో కొన్ని తప్పదు. ఇప్పటికి కూడా మేడం చాలా సంతోషంగా రిటైర్ అవ్వడం అనేది అందరికి కూడా, మన అందరికి కూడా సంతోషకరమైన వార్త. సో ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఏంటంటే రియల్గా జరిగిన స్టోరీ. 1994లో మనకు శంకర్ దయాళ్ శర్మ అని ప్రెసిడెంట్, మన ఇండియన్ ప్రెసిడెంట్ ఉండేవారు అనమాట. వాళ్ళు ప్రెసిడెంట్స్ అన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు జనరల్గా. అందులో భాగంగా ఒక ఒమెన్ అనే దేశానికి రాజధాని అయినటువంటి మస్కట్కి వెళ్ళటం జరిగింది. ఈ మస్కట్కి వెళ్ళినప్పుడు ఆ ఒమెన్ రాజు స్వయంగా ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన ఈ శంకర్ దయాళ్ శర్మ గారిని ఒక పెద్ద కారులో తీసుకొని డ్రైవర్ని నువ్వు వేరే కారులో వచ్చేయని చెప్పి ఆయనే స్వయంగా కారు నడుపుకుంటూ వాళ్ళ భవనానికి తీసుకెళ్తాడనమాట. ఆ భవనం దగ్గర అందరూ కూడా విలేకరులు, వాళ్ళంతా మంత్రులు అందరూ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళ కోసం. వీళ్ళు కారు దిగంగానే ఒక విలేకరు అడుగుతాడనమాట, మీరు ఒక దేశానికి రాజు ఏంటి, ఇతర దేశాల నుంచి వచ్చిన రాష్ట్రపతికి మీరు డ్రైవింగ్ చేసి తీసుకురావడం ఏంటి, ఏంది ఇదంతా అని చెప్పి అడిగారనమాట వాళ్ళు. అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఆయన రాష్ట్రపతే కానీ నేను పూణేలో చదువుకున్నప్పుడు నాకు ఆయన లెక్చరరు కాబట్టి నేను ఆయనకు డ్రైవింగ్ చేసుకుంటూ మర్యాదపూర్వకంగా తీసుకురావడం జరిగింది. ఆయన ఎప్పటికి కూడా మా టీచరే, ఎప్పటికీ మా లెక్చరరే అని చెప్పడం జరిగింది. అందరినీ కూడా ఆశ్చర్యపరచడం జరిగింది. సో టీచర్ యొక్క గొప్పతనం ఎట్లా ఉందనేది దీని యొక్క అర్థం. టీచర్ని ఎవ్వరు కూడా రీప్లేస్ చేయలేరు. ఎన్ని ఏఐలు వచ్చినా సరే టీచర్ని రీప్లేస్ చేయలేరు. ఏఐలో నేను కొన్ని క్వశ్చన్లు వేసిన, నేను ఈ చాట్ జీపీటీలో వేస్తే చాట్ జీపీటీలో ఏమొస్తుంది, ఏదో సంథింగ్ వస్తుంది. నాకు కావాల్సింది రాలే. నేను మళ్ళీ ఇంకోటి క్వశ్చన్ వేసిన, అయినా కూడా రాలే. మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ వేసిన, అప్పుడు వెరీ గుడ్, యు ఆర్ బెస్ట్ అని చెప్పి ఒక అప్రిషియేషన్ ఇచ్చుకుంటూ ఆన్సర్ ఇచ్చిందనమాట. అంటే 3-4 సార్లు అడిగితే కానీ మనకు ఆన్సర్ రాలేదు. అదే టీచర్ అయితే ఒకేసారి ఆన్సర్ చెప్పేస్తారు. కాబట్టి ఎన్ని ఏఐలు వచ్చినా ఏమొచ్చినా కూడా టీచర్ అనే వాళ్ళను మనం ఎప్పుడు కూడా రీప్లేస్ చేయలేము. ఈ టీచర్ వృత్తి కూడా చాలా గొప్పది. టీచర్ అనేవాళ్ళు ఒక ఫ్యాక్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. ఫ్యాక్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ తయారు చేసే ఫ్యాక్టరీ లాంటి వాళ్ళం మనం. దీన్ని ఎవరు తయారు చేయలేరు. ఒక టీచర్ వల్ల మాత్రమే, ఒక లెక్చరర్ వల్ల మాత్రమే ఇది అవుతుంది. సో టీచర్ వృత్తిలో ఉండి మేడం ఉన్నందుకు, మనమందరం కూడా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నందుకు చాలా గర్విస్తూ, మేడం ఇంకా సుఖ సంతోషాలతోటి మిగిలిన జీవితాన్ని గడపాలని, చాలా యాక్టివ్గా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ సమయంలో మనం ఇప్పటివరకు అనేక అనుభవాలు, పరిచయాలు, శుభాకాంక్షలు విన్నాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. దేవుని మాటలు పంచుకోవడానికి మన మధ్యలో స్థానిక సంఘ కాపరి రెవరెండ్ గొల్లపల్లి పీటర్ శామ్యూల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు మన మధ్యలో ఉండటం మనకు ఎంతో ఆశీర్వాదకరం. కనుక దేవుని మాటలు వారు పంచుకొని చుంటుండగా మనము శ్రద్ధ కలిగి దయచేసి నిశ్శబ్దంగా ఉంటూ శ్రద్ధగా వారి మాటలు ఆలకిద్దాం. ఆల్రెడీ అమృతవల్లి గారు వాళ్ళ టెస్టిమనీ చెప్పారు, థ్యాంక్స్ కూడా చెప్పేసి భోజనం కూడా రెడీ అని చెప్పారు. ఇప్పుడు భోజనం కూడా రెడీ అయిన తర్వాత ఇప్పుడు వాక్యం చెప్పాలంటే అది సబబు కాదు. కాబట్టి దానికి తగినట్టుగా 3 నిమిషాల్లో చెప్పి 3 ముక్కలు, మీరు ఎక్కువ ముక్కలు తినేలాగూ మీకు టైం ఇస్తాను. మరి ప్రయారిటీ అదే కదా, రైట్? దేవుని వాక్యంలో ఒక వచనం ఉంది, అన్ని విషయములందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది మీ పట్ల దేవుని చిత్తం. అంటే దేవుడు అందరి నుంచి ఆశించేది మనం ఆయనకి అన్ని విషయముల్లో వందనాలు చెల్లించాలని. అన్ని విషయాల కొరకు కాదు, అన్ని విషయాల యందు
సంతోషమైన సందర్భం ఇది. చక్కగా మంచి ఆరోగ్యంతో చక్కగా ఒకే ఒక కొడుకు అభిషేక్ ప్లస్ మనవడు హ్యాపీ, అందరూ హ్యాపీ. రవికుమార్ గారు ఇప్పటికీ యాక్టివే. చర్చ్లో కూడా ఎంతో వారికి ఇచ్చిన తలాంతును బట్టి వారు పరిచర్లు వాడబడుతున్నారు. ఇందాక గుల్మోహర్ సొసైటీ వాళ్ళు చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం గుల్మోహర్ సొసైటీలో ఉన్న, బేతల్ చర్చ్లో ఉన్న మేము కూడా ఆయన దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ అడిగేది రవికుమార్ గారిని. సో హెల్పింగ్ నేచర్. అయితే సంతోషమైన సమయాల్లో దేవునికి వందనాలు చెల్లించడం సహజంగా అందరం చేస్తాం. కానీ ఆ సమయం లేకపోతే ఆ సందర్భం సంతోషంగా లేనప్పుడు కూడా ఆ సందర్భం కోసం కాదు, ఎందుకంటే అది ఎవరు చేయలేరు, దేవుడికి కూడా అది తెలుసు. ఉదాహరణకి ఒకవేళ నా కాలు బెలికిందనుకోండి దేవుని మందిరంలోనే, రైట్, దేవా నీకు వందలన్నయ్యా నా కాలుకు బెలికింది ఇరిగితే బాగుండు నేను అనలేను కూడా, అంటే అది నిజం కాదు. కానీ కాలు బెనికినప్పటికీ నీకు వందనాలు అంటాం అన్ని విషయంలో. కాబట్టి ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇందాక అభిషేక్స్ కజిన్ చాలా విషయాలు చెప్పారు. అంటే వివరాల్లోకి వెళ్ళకుండా, అంటే ఎట్లాంటి కష్టాల నుంచి అమృతవల్లి గారు వచ్చారు. అలాగే మరి కొలీగ్స్గా మీరు చాలా విషయాలు చెప్పారు. చాలామంది ఇక్కడ కూర్చున్న వారం ఎవరో టాటా బిర్లా ఫ్యామిలీలో అయితే కాదు నాకు తెలిసి, మేబీ ఎవరైనా ఉన్నారేమో మన్నించండి. కానీ అందరం, మా పేరెంట్స్ ఇద్దరు కూడా టీచర్సే కాబట్టి నేను టీచింగ్ అంటే చాలా రిలేట్ చేసుకోగలను. కాబట్టి కాకపోతే నేను మంచి స్టూడెంట్ని కాదు కనుక నేను టీచింగ్ గురించి మాట్లాడటం మంచిది కాదు. మంచి టీచర్స్ ఉన్నారు కానీ వినని స్టూడెంట్ నేను, కాబట్టి అక్కడితో ఆపేస్తే బెటర్. అయితే అన్ని విషయాలు యందు, అందుకని నేను 3 మాటలే అన్నాను. ఒకటి, దేవుని యొక్క సన్నిధి గురించి మనం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞత తెలపాలి. రిటైర్ అయిపోయిన తర్వాత కొలీగ్స్ అంటారు మీకు ఏమన్నా మేము ఉంటామండి రండి అంటారు. నేను రిటైర్ అవ్వలేదు, రిటైర్మెంట్ ఏజ్కి వచ్చాను నేను, కాబట్టి మీరు నా వయసు అంతా మీరు చెప్పాలి. అయితే నేను 7 సంవత్సరాల క్రితమే నేను దేవుడు ఉద్యోగం మానేయమంటే మానేసిన తర్వాత ఇంతకుముందు ఉద్యోగం చేస్తూ సేవ చేశాను, ఇప్పుడు ఉద్యోగం మానేసి 7 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. అయితే సహజంగా ఏమంటారంటే, సార్ మీరు ఉద్యోగం మానేసినా మేము మీతో టచ్లో ఉంటాం, మనం కలవచ్చు. నిజంగా జరగదు అది. నేను 7 సంవత్సరాల్లో చూశాను, ఎప్పుడో 3 నెలలకో 4 నెలలకో ఉన్న కొలీగ్స్లో ఒకరిద్దరిని కలవటం చాలా కష్టం. కానీ ఆ టైంలో చెప్పేస్తాం మనం, మీకెందుకు ఎప్పుడున్నా మేము ఉన్నామని. సో మన ఉద్యోగంలో యాక్టివ్గా ఉన్నప్పుడు మనతో పాటు పనిచేసే వాళ్ళు అందరూ ఉంటారు, మన స్టూడెంట్స్ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు తప్పకుండా గుర్తు చేసుకుంటారు మనకెవరితో అయితే క్లోజ్గా ఉన్నాం. కానీ వాస్తవానికి ఎప్పుడు వారు మనతో పాటు ఉండరు. అలాగే మన రిలేటివ్స్, బంధువులు, ఇప్పుడు ఇందాక థ్యాంక్ చేస్తున్నాడు, నెల్లూరు నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు, మా కొలీగ్స్ వచ్చారు. అవును, మరి ప్రత్యేకమైన సందర్భం కాబట్టి మీరు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి వారు వచ్చారు. మళ్ళీ తిరిగి ఇవాళ రాత్రి ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోవాలి. కానీ మనం ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు. దాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. రైట్? అన్నీ ఇందాక మీరు 3 P'లు చెప్పారుగా, నేను కూడా 3 P'లు చెప్తున్నా. ఓకే, థ్యాంక్ గాడ్ ఫర్ హిజ్ ప్రెజెన్స్. అందరికీ యేసుప్రభు వారు అన్న పేరు క్రైస్తవులకు కానీ క్రైస్తవేతరులకు కానీ క్రిస్టియన్ అనగానే వాళ్ళ దేవుడు యేసుప్రభు వారు ఇలా చెప్తారు కదా సహజంగా. ఇంకో పేరు ఉంది, అది చాలామంది క్రైస్తవులు కూడా చాలా తరచుగా వాడరు, క్రిస్మస్ అప్పుడే వాడతారు. ఆ పేరు ఇమ్మాన్యుయేలు. ఆ పేరు యొక్క భావం దేవుడు మనకు తోడని అర్థం. చాలా బ్యూటిఫుల్ అండి. దేవుడు మనకి తోడు. గాడ్ ఈజ్ విత్ అస్, రైట్? Our colleagues will not be with us, our family will not be with us. Somewhere we will have to move on in life. But God will be with us. ఆయన మనతో ఉంటాడు గనుక మనం ఎప్పుడు ఆయనకు వందనాలు చెల్లించాలి. అది మొదటిది. బికాస్ గాడ్ ఈజ్ విత్ అస్, బికాస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ యూ థ్యాంక్ గాడ్. సెకండ్, చాలా ఇంపార్టెంట్, ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు, కానీ ఇది అందరికీ వర్తించే సత్యం.
అదేంటంటే దేవుడు మనల్ని సృష్టించాడు, అవునా కాదా? దేవుడు మన, అది మా నమ్మకం, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నమ్ముతున్నారని ఆశపడుతున్నాను. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా సృష్టించాడు. దేవుడు సృష్టించాడంటే ఆయనకు మన పట్ల ఉద్దేశం ఉంటుంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నేను 3 నిమిషాల నుంచి చూడండి ఎంత టైం అయిపోయిందో, రైట్? ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను, రైట్? ఈ మైక్ తయారు చేసిన కంపెనీ దీనిని తయారు చేసినప్పుడు ఆ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్లో మనం ఇంత యాంప్లిఫికేషన్, అంటే ఈ మైక్ వాడుతున్నప్పుడు ఒక 1000 మందికో ఇంత డిస్టెన్స్, నేనేమి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏం కాదు, ఎలక్ట్రానిక్స్ అంతకన్నా నాకు తెలియవు, కానీ వాళ్ళు ఇందులో పెట్టిన వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ వీటన్నిటిని బట్టి వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ మైక్ ఎవరన్నా వాడితే దీని ద్వారా సౌండ్ ఇంత యాంప్లిఫై అవుతుంది, అది దీని పర్పస్, రైట్? అయితే నాలంటోడు ఇది చూసి నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మా ఆవిడ ఇంట్లో చపాతీలు చేయడానికి ఏదో వాడుతుంది, కానీ అది ఇంత స్మూత్గా లేదు, ఇదేదో బాగుంది చపాతీలు చేసుకోవడానికి అని తీసుకొని వెళ్ళి ఇచ్చాను అనుకోండి, బహుశా చపాతీలు చేసుకోవచ్చు, కానీ ఉందిగా ఇట్లా పట్టుకొని చేస్తే. కానీ ఇది తయారు చేసినోడు చూస్తే ఆడి గుండె ఆగిపోద్ది, అవునా కాదా? రైట్? ఇది చెయ్యబడింది ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం. కానీ దీనిని ఒకవేళ చిన్నపిల్లలకి ఇచ్చామనుకోండి, ఇంకేం చేస్తారో మనకు తెలియదు, దీన్ని ఇసురు కొట్టచ్చు లేకపోతే ఏమైనా చేయొచ్చు. అంటే ఇది చెయ్యబడిన ఉద్దేశం ఇది నెరవేర్చట్ల. మరి దేవుడు మనల్ని ప్రత్యేకంగా తయారు చేశాడు. దీనికి మన దేశంలో బెస్ట్ ఎగ్జాంపుల్, ఆధార్ కార్డు లేని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు నాకు తెలిసి. ఏమండి అంత టెన్షన్లో ఉన్నారేంటి? భోజనంకి వెళ్ళిపోతా ఉండి ఇంకో 5 నిమిషాలే, మీరు అలా చూడబాకండి, నన్ను కొట్టేటట్టు ఉన్నారు మీరు. ఆధార్ కార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినప్పుడు యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అన్నారు, రైట్? యూనిక్ ఐడెంటిఫికేషన్, ఎందుకంటే అందులో ఉన్న బయోమెట్రిక్స్, మన కనుపాప ఫోటో తీసుకున్నారు, ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, అది నీకు నాకు, నా ఆధార్ బయోమెట్రిక్ మీది మ్యాచ్ కాదు, మీది వారికి మ్యాచ్ కాదు, రైట్? యూనిక్. కానీ ఈ గుర్తింపు ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఆ కార్డు ఇచ్చింది, కానీ బయోమెట్రిక్ అన్నది ఆయన ఇచ్చాడు, సృష్టికర్త ఇచ్చాడు, రైట్? నీ వంటి వాడు పుట్టడు పుట్టబోడు, అది ప్రత్యేకత. అంటే అంత ప్రత్యేకంగా దేవుడు తయారు చేశాడంటే మరి దాని వెనకాల ఉద్దేశం ఉంటుందిగా. అది నన్ను అడిగితే నేను చెప్పలేను. మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను మీరు అడగాలి, దేవా నువ్వు నన్నెందుకు తయారు చేసావు, రైట్? అది ఇంపార్టెంట్ అండి. ఈ లైఫ్ ఎండ్ అయ్యే లోపు ఈ జీవితపు ఉద్దేశం తెలుసుకోండి. అది ఎవరు తెలుపుతారంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త తెలుపుతాడు. ఎవరైతే ఆ జీవితపు ఉద్దేశం తెలుసుకుంటారో జీవితం ధన్యం. ఎందుకంటే నా పర్పస్ నాకు తెలిసింది, మీకు అర్థమవుతుందా? ఆ పర్పస్ కోసం నేను ఫస్ట్ అన్నాను, థ్యాంక్ గాడ్ ఫార్ హిజ్ ప్రెజెన్స్, గాడ్ ఇస్ విత్ అస్. ఇంకో వాగ్దానం ఉంటుందండి, నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. అది బ్యూటిఫుల్ అండి, నమ్మాలి మనం, రైట్? కాబట్టి దేవుడు నా గాడ్ ఈజ్ విత్ మీ, దట్ ఈస్ హిస్ ప్రెజెన్స్, సో ఐ థ్యాంక్ గాడ్. సెకండ్, గాడ్ హ్యాజ్ ఎ పర్పస్ ఫర్ మై లైఫ్. నా జీవితం నాకు దేవుడికి ఉద్దేశం ఉంది. ఇది మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచించండి, రైట్? యూ కెన్ లివ్ లైఫ్ అకార్డింగ్ టు యువర్ విష్, బట్ లివ్ అకార్డింగ్ టు గాడ్ పర్పస్. నాకు 30 సంవత్సరాల క్రితం తెలిసింది దేవుని ఉద్దేశం, అది ఇప్పుడు నేను చెప్పను. కానీ దేవుడు తన ఉద్దేశం మనలో మనకి తెలియాలని, ఆ ఉద్దేశం నెరవేర్చాలని దేవుడు మన లైఫ్లో పనిచేస్తూ ఉంటాడు. మనం ఆయనకి అవకాశం ఇస్తే, దేవుడికి అవకాశం ఇస్తే దేవుడు మన లైఫ్లో పనిచేస్తాడు. అది రెండోది. సో గాడ్ ఈజ్ విత్ అస్, యూ థ్యాంక్ గాడ్. సెకండ్, గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అస్, దేవుడు మనలో పనిచేస్తున్నాడు. వై? బికాస్ ఆఫ్ హిస్ పర్పస్. ఆయనకు ఉద్దేశం ఉంది కాబట్టి నిన్ను విడిచిపెట్టాడు. ఆయన ఉద్దేశం నెరవేర్చాలి నువ్వు, కాబట్టి నీలో పనిచేస్తాడు. మూడోది, దేవుడిని వాగ్దానం. థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ప్రామిస్. ఎందుకంటే మనుషులు కొన్నిసార్లు వాగ్దానాలు ఇస్తారు. నేను కూడా ఎంతోమందికి ప్రామిస్ చేసి ఆ ప్రామిస్
I couldn't keep up for different reasons. But when God promises, He fulfills అండి. ఇంకో మాట ఉంటుంది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు, దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. మనం చెప్పొచ్చు, సార్ మిమ్మల్ని మీరు నన్ను నమ్మొచ్చు, దేనికోసమే నమ్మొచ్చు. కొన్నిసార్లు ఆ నమ్మకాన్ని నేను ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, ఏమండి ఇంత బిల్డప్ ఇచ్చారు మీరు, కానీ ఫైనల్గా వస్తే మీరు లేరు, 10కి వస్తానని చెప్పాను, మీరు 9:30 నుంచి కూర్చున్నాను, రాలేదు, వాట్ ఎవర్ ద కేస్ మే బి, రైట్? ఇఫ్ దెర్ ఇస్ వన్ పర్సన్ హూమ్ వీ కెన్ ట్రస్ట్, ఇట్ ఈస్ గాడ్ అండి. నమ్మగలగము అంటే దేవుణ్ణి ఒక్కడనే నమ్మాలి, ఆయనలోనే మన నమ్మిక, రైట్? మనం అపనమ్మకస్తులమైనప్పటికీ ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈరోజు వీఆర్ సెలబ్రేటింగ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ అమృతవల్లి గారిస్ లైఫ్ అండ్ రవికుమార్ గారిస్ లైఫ్ అండ్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్స్. కాబట్టి అది దేవుడిచ్చిన వాగ్దానం, అండ్ దేవుడు మన కోసం కనిపెడుతున్నాడు. దాంతో నేను ముగించేస్తాను. గాడ్స్ ప్రామిస్ ఇస్ దట్ హీ వెయిట్స్ ఫర్ అస్. దట్ ఈస్ బ్యూటిఫుల్ అండి. దేవుడు మన కోసం కనిపెడుతున్నాడు. ఏంటో తెలుసా? మనం ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామని, ఎప్పుడు ఆయన్ని చూస్తామని, ఎప్పుడు ఆయన వెంబడొస్తామని, ఎప్పుడు ఆయన యందు విశ్వసిస్తామని దేవుడు కనిపెడుతున్నాడు. ఎక్కడ అని మీరు అడగొచ్చు, మీ హృదయపు తలుపు బయట ఎక్కడో లేడు దేవుడు. ఈ హృదయాన్ని మీరు దీనికి ఒక తలుపు ఉందని ఊహించుకుంటే, వాస్తవానికి లేదు, మీరు తలుపు ఉందని ఊహించుకుంటే ఆ తలుపు బయట నిలబడి తడుతున్నాడంట. ఎవరైనా నా స్వరం విని ఆ తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. ఎప్పుడైతే మనం దేవునితో కనెక్ట్ అవుతామో, మనల్ని సృష్టించిన సృష్టికర్తతో కనెక్ట్ అవుతామో, అప్పుడు జీవితపు ఉద్దేశం తెలుస్తుంది, ఆయన మనతో ఉన్నాడన్న వాస్తవం మనకి తెలుస్తుంది. ఇది మొదలుకొని కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను చాలా టైం తీసుకున్నా, నన్ను మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి చాలా ప్రాక్టికల్గా ఇచ్చిన మీ సందేశాన్ని ఎంతో ఆదర్శప్రాయం. 3 Pలు ఖచ్చితంగా మనందరినీ ఆలోచింపజేస్తుంది, అలాగే మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి అది ఎంతైనా దోహదపడుతుంది. అయితే ఈ సమయంలో కుటుంబము ఏర్పాటు చేసినటువంటి చిన్న సత్కారం, మరి కుటుంబ సభ్యులు అనగా మిస్టర్ అండ్ మిస్సెస్ ఆరోగ్యస్వామి గారు, వారు కుటుంబ సమేతంగా వేదిక మీదకి వచ్చి అభిషేక్, సౌజన్య, అలాగే వారి మనవడు లియామ్ జాషువాతో వేదిక మీదకి వచ్చి వారికి పూలమాలలు ధరింపజేసి చిన్న సత్కారం చేస్తారు. ఈ సమయంలో మరి ఐఎమ్ రిక్వెస్టింగ్ క్వైర్ టీమ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఒక ప్రత్యేకమైన గీతము, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అనే పాట వారు పాడవలసిందిగా వారికి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ మొదటిగా షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ పాట మన క్వైర్ టీం వారు పాడతారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు వారికి చిన్న సత్కారం చేస్తారు. ఆ పాట అనంతరం ఆనంద్ జీ. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessing we plead. Mercy drop wonders are falling, the showers of blessings we plead.
దేవా పరిశుద్ధుడా నాయన, మరి అమృతవల్లి గారిని బట్టి, అలాగే రవికుమార్ గారిని బట్టి, అభిషేక్ అండ్ సౌజన్య అండ్ దేర్ వండర్ఫుల్ సన్ ఫ్యామిలీని బట్టి వందనాలు నాయన. వారు చక్కగా మంచి ఆరోగ్య బలాలతో నాయన వారి యొక్క చక్కని టీచింగ్ ప్రొఫెషన్ని వారు కంప్లీట్ చేసుకోగలిగారు. ఈ లాంగ్ జర్నీలో అనేక మందిని వారు నాయన ప్రభావితం చేసిన రీతిని బట్టి వందనాలు నాయన. ఈ కుటుంబాన్ని ప్రేమించి నాయన మరి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, నాయన చర్చ్ మెంబర్స్ అందరూ వచ్చారు నాయన. ఎంతో ఆశతో వచ్చారు, ఎంతో శ్రమపడి వచ్చారు నాయన. మరి వారు ఆలస్యమైనప్పటికీ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ప్రత్యేకమైన ఆశీస్సులు నాయన మరి రిటైర్ అయిన అమృతవల్లి గారికి, ఈ కుటుంబానికి దయచేయండి. మీ యొక్క ఉద్దేశాలు నాయన బయలుపరిచి నాయన వారిని ముందుకు నడిపించి మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి. మీ వాగ్దానాన్ని నెరవేర్చుకోమని యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం ముందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడ్నిసి తప్పించు. రాజ్యముయు శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరితో, మరి విశేషంగా రిటైర్ అయిన అమృతవల్లి గారితో, రవికుమార్ గారితో, ఈ దంపతులతో, కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సదా తోడయిండును గాక, ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ అండి. సారీ ఫర్ కీపింగ్ యూ వెయిటింగ్.
you.